వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. నోవోటోల్లో జరుగుతున్న సినిమాటికో ఎక్స్పో చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందండి. పబ్లిక్ కూడా అసలు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వాళ్ళకు కూడా అవేర్నెస్ పెంచుతున్నారు. చాలా మంది వర్క్ షాప్స్ కండక్ట్ చేసి అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, లేకపోతే కెమెరాస్ యూజ్ చేసే విధానం ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ కెమెరాస్ ఏ మూవీస్కి సెట్ అవుతాయి, యానిమేషన్ ఎలా ఉంటుంది, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న దానిపైన ఆ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న చాలా మంది పీపుల్ లైక్ సెలబ్రిటీస్ కానివ్వండి, నార్మల్ పీపుల్ కానివ్వండి, ఫుట్బాల్ కూడా చూసుకుంటే చాలా బాగుందనే చెప్పొచ్చు. నిన్న ఈరోజు 2 days జరిగింది కాబట్టి ఈ 2 daysలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మరింత లోపలికి వెళ్దాము. అసలు ఎవరైతే విజిటర్స్ వచ్చారు, ఎవరు విఐపీస్ వచ్చారు, కామన్ పీపుల్ దీని గురించి ఏమనుకుంటున్నారో కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఎక్స్పోస్ వస్తూ ఉంటాయి అండ్ ఫ్రెష్ టాలెంట్స్, న్యూ టాలెంట్స్ కూడా వస్తూ ఉంటారు కదా. ఎంకరేజ్మెంట్ కోసము సినీ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది సార్ వాళ్ళందరికీ? Cine industry is looking for new people with great ideas who are willing to work. So and media is really becoming large. So it's a great opportunity for everybody to get into this space. సార్, ఇక్కడ ఉన్న People టెక్నాలజీస్ have more time available. So they will be watching or hearing something or the other. So more the people, there will be a great future in media. People can look at it as an alternative career. మీరు కూడా ఎవ్రీ స్టాల్ తిరుగుతూ చూసారు కదా. సో న్యూ ఎక్విప్మెంట్స్ అండ్ Fantastic thing they brought. Very nice. Thank you. సినిమాటికా ఎక్స్పోలో ఇప్పుడు మనతో పాటు ఒక పర్సన్ ఉన్నారండి. మనం చూస్తున్నాం విజువల్లో కూడా ఇది లాస్ట్ మంతే లాంచ్ అయ్యింది. అండ్ కెమెరా వైజ్ మనం చూసుకుంటే ఎంత పైకైనా వెళ్తుంది, అంటే హై క్వాలిటీస్ కూడా మనం తీసుకోవచ్చు. సో దీని గురించి మరింత క్లుప్తంగా ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, మీ పేరు? అండ్ సామమూర్తి నా పేరు. ఓకే సార్, అంటే ఇది దేంతో అంటే ఫిలిమ్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పి తెలిసింది 1 month బ్యాక్. అసలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఇది హౌస్లో అదే యూజ్ చేసుకోవడం చాలా బాగుంటుంది మేడం. ఇది దీనికి ట్రాక్ కూడా ఉందండి. దీనికి ఫ్రంట్ బ్యాక్ మూమెంట్ ఉంది, అప్ డౌన్ 360 రొటేషన్ ఉందండి దీనికి. అంతే మేడం. 360 degrees ఎట్లా యూజ్ చేస్తారు? తీసుకోవచ్చు మేడం. ఇలా హైట్ వెళ్తున్న తర్వాత మనం 360లో మనం 12 feet హైట్ వెళ్తుంది మేడం. ఇది 12 feet వెళ్ళిన తర్వాత ఇది యాక్సెస్లో మనం ఇలా 360 చేసుకోవచ్చు. ఒకే రూమ్లో ఇలా 360 అవుతుంది మేడం. అక్కడే ఒకే చోట డౌన్ చేయాలన్నా కూడా అవుతుంది మేడం. ఇది మన జిమ్మిలు అదే అంటే అక్కడే అవ్వదు, ఇదిగోండి ఇట్లానే డౌన్ అవుతుంది ఒకే చోట. సో మీరు ఎన్ని ఇయర్స్ గా వర్క్ చేస్తున్నారు సార్? 30 years మేడం. 30 years గా వర్క్ చేస్తున్నారు. సో 30 years బ్యాక్ ట్రెండ్ టెక్నాలజీ అంతా వేరేగా ఉండేది, ఇప్పుడు అంతా సపరేట్. అసలు చూడడానికి కూడా కొత్తగా ఉంది. అసలు దీన్ని ఏమంటారో కూడా తెలియకపోవడం కూడా చాలా, అఫ్ కోర్స్ మా లాంటి వాళ్ళకి తెలియదు. సో మీరు 30 years గా ఉన్నారు కాబట్టి డిఫరెన్షియేట్ ని చూసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? పాతకాలం బాగుందా, ఇప్పుడు కొత్త ట్రెండీ బాగుందా? అంటే ఇది వరకు కొంచెం హార్డ్గా ఉండేది మేడం వర్క్ అదిని. ఇప్పుడు అంతా సింపుల్గా అయిపోయింది. ఇది వరకు అంటే 2 చేతులతో ఎత్తి ఇవన్నీ చేయవలసి వచ్చేది. ఇప్పుడు సింపుల్గా 1 handతో మూమెంట్ తీసుకోవడానికి ఇప్పుడు హౌస్లో వాడాలన్నా కూడా అప్పుడు వాడలేకపోయి ఉండదు మేడం. అది ఏం చేద్దంటే ఒక రిచ్ హౌస్లు ఉన్నాయంటే కింద గ్రానైట్స్ అవి పగిలిపోతాయని అవి ఇది అవసరం లేదు మేడం. వెయిట్లెస్, ఇది చాలా వెయిట్లెస్, చాలా వెయిట్లెస్. సార్, జనరల్ గా క్రెయిన్ అది మూవ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి కొంతమంది పర్సన్స్ పట్టుకొని మనకు స్క్రీన్ పైన కనపడకుండా అలా తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో దీంతో అయితే ఇటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు, ఆటోమేటిక్ గా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. లేదు మేడం, మాన్యువల్ గానే చేయాలి. ట్రాక్ కూడా మనం మాన్యువల్ గానే చేయాలి. ఒక మనిషి ఉంటాడు దీనికి, అతను ట్రాక్ తోస్తూ ఉంటాడు, నేనేమో బూమ్ ఆపరేటింగ్ చేస్తూ ఉంటాను. ఈ కెమెరా ఆపరేటింగ్ అంతా మేడం దీంట్లో ఉంటుంది మిమిక్ లో. ఇక్కడ మనం మిమిక్ ఎటు ఆపరేట్ చేస్తే అటు కెమెరా తిరుగుతుంది మేడం. ఎస్ మేడం. ఓకే సార్, జనరల్ గా ఇప్పుడు 30 years లో ఎన్ని ఫిలిమ్స్ వరకు మీరు వర్క్ చేశారు? లైక్ ఇలాంటి స్పేసెస్ కి వెళ్ళి, షూటింగ్ స్పాట్స్ కి వెళ్ళి? చాలా చేస్తాం మేడం, చాలా లొకేషన్స్. ఓకే మేడం, పర్వాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో వ్యూయర్స్, ఇప్పుడు మనతో పాటు ఇంకో పర్సన్ ఉన్నారు. జనరల్గా మనం స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఇక్కడ అనిమేషన్ లాగా మనకు కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద పర్సన్ ఒక 1 type ఆఫ్ డ్రెస్ వేసుకొని దానిపైన చిన్న చిన్న స్ట్రక్స్ ఉన్నాయి. ఆయన ఎలా చేస్తుంటే అలా స్క్రీన్ పైన అలాగే కనిపిస్తుంది. అండ్ దీని గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్, మీ పేరు? నా పేరు నీల్ మధు అండి. ఐఎమ్ ఫ్రమ్ ఆపిల్ ఆర్ట్ స్టూడియోస్, స్టూడియో హెడ్ అండ్ మోషన్ క్యాప్చర్ సూపర్వైజర్. ఇది యాక్చువల్లీ మీరు చూస్తున్నది అవతార్ టెక్నాలజీ. అవతార్ 1, అవతార్ 2 మూవీలో యూజ్ చేసిన టెక్నాలజీ. ఇట్స్ కాల్డ్ ఆఫ్ ఎ మోషన్ క్యాప్చర్. ఇది యానిమేషన్ పర్పస్లో యూజ్ అవుతుంది. మన బాడీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని గేమింగ్కి కానీ విఎఫ్ఎక్స్ మూవీస్ కానీ యూజ్ చేస్తారు. లైక్ మీరు అవతార్ చూసిన దాంట్లో ట్రాన్స్ఫార్మ్, రైజ్ ఆఫ్ ద బీస్ట్ మూవీలలో వీటిలలో యూజ్ చేసిన టెక్నాలజీ, అవెంజర్స్లలో యూజ్ చేసిన టెక్నాలజీ అంటే హాలీవుడ్ మూవీస్. నౌ కమ్ టు ద మన దాంట్లో చూస్తే RRRకి యూజ్ చేశారు, లైక్ మోకాబ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ హనుమాన్కి యూజ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద మూవీ ఆఫ్ రామాయణ ఆల్సో
విత్ ద మోకాప్ ఓన్లీ. జనరల్ గా ఇప్పుడు మనం చూస్తున్నాం పర్సన్ అలా వేర్ వేసుకొని అంటే సమ్ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకొని అలా స్టక్స్ పెట్టుకొని తను ఎలా చేస్తుంటే అలా వస్తుంది కదా అంటే మనం కనిపించాలన్నా కూడా అలాంటి వేర్ వేసుకోవాలి. వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి ఏవైతే కెమెరాస్ ఉన్నాయో ఇవి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్. ఆయన వేసుకున్నవి స్టడ్స్ అవి వాటిని ఏమంటే రిఫ్లెక్టెడ్ మార్కర్స్ అంటారు. అంటే రిఫ్లెక్టెడ్ ఆ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఆ రేడియం మార్కర్స్ని చూసి దాని ద్వారా నుంచి బోన్స్కి యానిమేషన్ పంపిస్తుంది, డాటా పంపిస్తుంది. ఆయన ఏ మోషన్ చేస్తున్నాడో ఆ మోషన్ అక్కడికి వచ్చేస్తుంది. సో అది ఆయన బాడీ మూవ్మెంట్ అక్కడ రిప్లికేట్ చేస్తుంది అన్నట్టు. సో ఆటోమేటిక్గా అది ఆ యానిమేషన్ డాటా అక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు. సో అతను ప్రాప్స్ పట్టుకున్న మీరు అక్కడ చూస్తే కత్తి కానీ అతను కత్తి పట్టుకున్న కత్తి కానీ బాల్ కానీ ఏదైనా సరే బాడీ మూవ్మెంట్స్ హ్యూమన్ క్యారెక్టర్ ఏ మూవ్మెంట్ చేసినా అవి ఈజీగా యూజ్ అవుతుంది అన్నట్టు దీనికి. సార్ అంటే జనరల్ గా ఈ ఎక్స్పో ద్వారా పీపుల్ కి కానివ్వండి అంటే వీటిపైన యానిమేషన్ కానివ్వండి జిఎఫ్ఎక్స్ వీటిపైన ఇంట్రెస్ట్ రావాలి అన్న ఇంకేమన్నా తెలుసుకోవాలి అన్న ఏం చెప్తారు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ నో. ఇండియాలో మాత్రం చాలా వరకు మోషన్ క్యాప్చర్ సైడ్కి వచ్చేసరికి కొంచెం మందికి అవగాహన లేదు. ఓన్లీ ఫ్యూ పీపుల్ ఇంకా ట్రెడిషనల్ కీ ఫ్రేమ్ యానిమేషన్ యూజ్ చేస్తారు, దానివల్ల టైం టేకింగ్ తెస్తుంది. సో ఇలాంటి టెక్నాలజీ ఉన్నది, దీన్ని యూజ్ చేసుకుంటే స్పీడప్ ఆఫ్ యానిమేషన్ అనేది ఈజీగా అవుతుంది. మనం ఒక 10 నిమిషాల యానిమేషన్ చేయాలంటే 5 నెలలు 6 నెలలు అవసరం లేదు, 10 నిమిషాలంటే 10 నిమిషాల యానిమేషన్ డాటా వస్తుంది. అది దానికి ఈ టెక్నాలజీ యూజ్ అవుతుంది. సో అండ్ స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ కూడా వస్తుంది అని చెప్పేసి మేము ఎక్స్పో పెట్టాము ఇది. ఓకే, దీనిపైన ట్రైన్ అవ్వాలి అంటే మినిమం ఎన్ని డేస్ ఆర్ ఎల్స్ ఎన్ని మంత్స్ వరకు నేర్చుకోవచ్చు? బయట కాస్ట్ ఎట్లా ఉంటుంది? సో బేసిక్గా ఇది కావాలంటే క్రియేటివ్ సైడ్ ఉండాలి. ఐడియా ఆఫ్ యానిమేషన్ నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేది. అది బయట ఇన్స్టిట్యూట్లలో ఎరీనాలో వీటిలలో యానిమేషన్ కోర్స్ వస్తుంది. ఆ తర్వాత ఈ టెక్నాలజీ మీద వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేస్తే ఇట్ విల్ టేక్ 3 to 4 months ఆర్ 5 months. ఇట్ డిపెండ్స్ ఆన్ అన్నట్టు అండి. ఈ ఎక్స్పో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటారా? సో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉండింది? ఈ ఎక్స్పో యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఇలాంటి కంపెనీ ఒకటి ఉంది, టెక్నాలజీ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఒకవేళ వాళ్ళకి రిక్రూట్మెంట్ అయితే కంపల్సరీగా మమ్మల్ని కాంటాక్ట్ కావాలని వాళ్ళకి తెలుస్తుంది. మేము సర్వీస్ ఇస్తాము అని తెలవడానికి అవేర్నెస్ పెట్టదు. ఇది మాకు చాలా రిక్రూట్మెంట్ కాస్ట్ అది ఎంత ఉంటుంది సార్? అబ్రాడ్ తో పోలిస్తే మన ఇండియాలో తక్కువ ఉంటుంది అంటారా ఆర్ ఎల్స్ ఎక్కువనే ఉంటుందా? లేదు, ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ ఉండదు, ఇది అవుట్ సైడ్ నుంచే. ఇట్స్ కాస్ట్ ఒక్కొక్క కెమెరా వచ్చేసి 7 లక్షల నుంచి 8 లక్షల దాకా డిఫరెన్స్ ఉంటుంది. మల్టిపుల్ కెమెరాస్ కావాలి. ఈ సెటప్కి కావాలంటే ఎంత లేదన్నా 2 నుంచి 3 కోట్ల దాకా కావాలి. హలో వియర్స్, ఇక్కడ చాలా మంది స్టాల్స్ పెట్టుకొని వాళ్ళ ఆర్గనైజేషన్స్ గురించి చెప్తున్నారు. అండ్ మనం కూడా ఒక ఆర్గనైజేషన్ దగ్గరకు వచ్చాం, కామిక్ స్ట్రీట్ అని నాకు అనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్లీ, అసలు వాళ్ళు ఏం చేస్తారో కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, మై నేమ్ యువర్ నేమ్? My name is Nikhil. Okay, Nikhil. How you are spending time in this expo? It's going well. We're Okay. getting to learn a lot. People are getting to know about our projects as well. There's a good response by the cosplay that we are presenting and the comic book I'm that we seeing have worked. somewhat crime investigations, Yes. dead. What is all this about? It is like a set of the movies that we have made. Okay, so there's a crime going on in the actual story. Okay. So these are the actual spin-off movies that we made that are connected to this story. So these are the actual pics of it and the crime that happened in the previous story that's going to lead to this one. Okay, you are the story writer as So well. yes, I'm the writer of it, I'm the creator of From it. how many years you are into this field? I'm writing since 7 years now, but professionally I'm a head of department at college, Roots College, Jubilee Hills, and these are my students. Oh, very good. So- Hello, what's your name? My name is Surya Kala. You can call me Kala as well. So Okay, basically, Kalagaru, you can speak in Telugu, right? yes, I do. ఓకే కలగారు, మీ ప్యాషన్ గురించి అండ్ మీ ఎక్స్పో గురించి, ఈ ఎక్స్పోలో ఇప్పుడు మీరు ఈవెంట్ ఇట్లా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు పీపుల్కి మీ ద్వారా? Basically, ఇప్పుడైతే we are just promoting the film అన్నమాట. Like we just want people to know that we are doing all this. So అంటే పీపుల్కి ఒక ఐడియా వస్తుంది that this is all happening అని. So basically నా హోటల్కి వచ్చింది, it is the only main thing is ప్రమోషన్స్ కోసము టు లెట్ పీపుల్ నో ఇలా ఫిల్మ్ చేస్తున్నారు అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి. దర్ ఆర్ పీపుల్ హూ కమ్ హియర్ ఎవ్రీవన్ కాంటాక్ట్స్ పెంచుకోవడానికి అండ్ మీ వెనకాల ఇలా ఒక సమ్వాట్ ఇలా రెడీ చేశారు కదా, సో వాట్ ఈస్ దిస్ సార్? రిగార్డింగ్ యాక్చువల్లీ హీఈస్ అంటే మెయిన్ రోల్ అనమాట దీంట్లో. హీఈస్ నోన్ యాజ్ ద అన్నోన్ కల్ట్. మూవీ మొత్తం ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ హమ్. సో there are investigators who go on investigate about this guy, where people also get to know about a lot like missing and all those stuff. Basically oka police officer crime investigation ki gan missing investigation gaani ellinappudu what all are happening there ani. ఓకే, సో ఇది మీ జానర్ వైజ్ చూసుకుంటే ఇటువంటివి చాలా వచ్చాయి, రైట్? సో పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ఆర్ ఎల్స్ మీతో ఎంగేజ్ చేయడానికి ఏ మూమెంట్ తీసుకోవచ్చు దీంట్లో నుంచి? ఏ ఎలివేషన్, ఏది ఎలిమెంట్ తీసుకోవచ్చు? ఎలివేషన్ అని అంటే
ఒక ఐడియా కోసం ఇలా కూడా చేయొచ్చు మూవీస్, ఇలా స్క్రిప్ట్ రాయొచ్చు అండ్ ఎవ్రీథింగ్. About the script, content of the script. So elevation means this story initially starts as a crime investigation. So you can see we have set up a crime scene. So throughout the story, it is initially like it's a real crime that's been happening, but slowly it transitions into supernatural. So that bridge between like actual natural and supernatural, that is what will grab more attention. That we also see around it. So profane, name of the story profane means evil in the presence of holy. So if you see this sister post, so a gruesome crime takes place at an orphanage. Okay, when we can expect this movie and how much time does you take to write a script over here? The script is ready, I've written it. It's a feature film. It runs around 2 hours 30 minutes. 2 hours But 30 minutes. yeah, script. So initially we are going for a comic book pre-visualization of the story to see how the audience react to it. Based on that, we are going to go ahead to maybe get somebody who can fund it properly, so we can do it at a bigger range. So you're also seeing people around here, right? So what were their expectations? What they are knowing about your organization or else about your film? We are not giving them much. Instead, we are keeping that mystery. Okay. But the kind of posters or the cosplay or the crime scene they have set up, it engages that curiosity. So what is it about? So they would like to know more what it is about. So that's when they follow us, and we'll give bits and bytes through comic book pages and all that. So they'll understand the story. Once they get connected to that story, they would want to watch it on a big cinema or an OTT platform to know how it unveils. So that how way. many people had worked for this? I'm seeing so many of Team people. of like 8 to 9 people. 8 to 9 Yeah. people. Okay, so wishing you all the best and Thank you, ma'am. hope we will get the positive vibe from your side and from the customers as well. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో మనతో పాటు సాయి తేజ గుప్తా గారు ఉన్నారు. ఎన్నో మూవీస్కి మెయిన్ ఎడిటర్గా వర్క్ చేశారు. ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఈ ఎక్స్పోకి ఎలా రావడం జరిగిందండి? సో ఇట్ వాజ్ మై డ్రీమ్ అండి. అంటే ఫ్రమ్ 4 years నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు కీప్ మై ఓన్ స్టాల్. నా టీం వల్ల దిస్ ఇస్ ఆల్ గోస్ మై క్రెడిట్. సో అండ్ ఐఎమ్ ద బేసిక్లీ నాకు ఫిలిమ్స్ అంటే ప్యాషన్స్. సో అందుకే నేను డిఫరెంట్ టైప్స్లో వద్దామని చెప్పేసి ఐఎమ్ మేకింగ్ ఇట్. సో ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసి దాని తర్వాత వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ మాంగా. సో కామిక్ బుక్స్ లాగా వచ్చి దాని తర్వాత వీ వాంట్ టు కమింగ్ టు మూవీస్. సో అందుకే వీ కేమ్ లైక్ దిస్. అండ్ ఆల్రెడీ ఫ్యూ మూవీస్ చేశాను ప్రీవియస్. ఆహాలో ది బర్త్డే బాయ్ అని ఉంది యాజ్ ఎ పిఆర్ అండ్ మెయిన్ ఎడిటర్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ డెడ్ మాన్స్టర్ అండ్ గ్యాంబల్, అది కూడా మెయిన్ స్క్రీన్ ఎడిటర్గా చేశాను. సో అలా నాకు యూనో ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆఫ్టర్ దట్ డైరెక్ట్లీ కాలేజ్ అయిపోయిన వెంటనే చేయడం జరిగింది. కాలేజ్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది అండ్ మీరు మీ ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇన్ని ఇయర్స్గా మీరు ఏం నేర్చుకున్నారు? ఫర్దర్గా ఇంకేం చేయాలను? యా, కాలేజ్ అయిపోయి 1 year అయింది అంతే. అండ్ ఫ్యూచర్లో ఐ వాంట్ టు బీ అన్ ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్. దట్ ఈస్ మై మెయిన్ డ్రీమ్. ఓకే. సో అందుకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐఎమ్ లెర్నింగ్ విఎఫ్ఎక్స్ అండ్ ఎడిటింగ్. డిజిక్వెస్ట్ స్టూడెంట్ని. సో అన్నీ నేర్చుకొని ఐఎమ్ మేకింగ్ దిస్. ఓకే, అంటే మీరు ఫుల్ ఫ్లాంగ్ ఎడ్జెడ్గా లైక్ ఎడిటర్గానే ఉంటారా, లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్ వైజ్, డైరెక్షన్ వైజ్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి మెయిన్గా మీ ప్యాషన్ని తీసుకోవాల్సి వస్తే ఎందులో సెటిల్ అవ్వాలను? డైరెక్టర్గా. డైరెక్టర్. Yeah. ఇప్పటివరకు ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ లైక్ అట్లా ఏమైనా? ఎస్ చేశాను. ది రీప్రైజల్ అని నేను నిఖిల్ ఇందాక మాట్లాడగా నా రైటర్. సో దానికి వి గాట్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ 21 అవార్డ్స్ వచ్చాయి. అండ్ దాదాసాహెబ్ ఫాల్కేలో కూడా వీఆర్ సెలెక్టెడ్, వీఆర్ నామినేటెడ్. సో అది కూడా ఇట్స్ ఇంటర్లింక్, దీనికి ఇంటర్లింక్. సో అలా మేము తీయడం జరిగింది. ఓకే, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్తో ముందుకు వస్తున్నారండి? అంటే లైక్ బిగ్ స్క్రీన్ అనుకోవచ్చా, పెద్ద ఫిలిమ్స్ అనుకోవచ్చా, ఆర్ ఎల్ షార్ట్ ఫిలిమ్స్ అనుకోవచ్చా, ఎలా వస్తుంది? నో, మేము థియేటర్ రిలీజ్ ఫిలిమ్సే అనుకుంటున్నాము. ప్రొడక్షన్ హౌస్ చూసి దీన్ని అయిపోయిన తర్వాత వెళ్ళి మాట్లాడాలి. సో డెఫినెట్గా థియేటర్ లాంచే ఉంటుంది, ఓటీటీస్ అండ్ థియేటర్. యూ విల్ డెఫినెట్లీ సీ అవర్ వర్క్ ఇన్ థియేటర్స్. డోంట్ యూ థింక్ దట్ ఓటీటీస్ వచ్చిన తర్వాత థియేటర్స్ మూవీస్ చాలా తగ్గిపోయాయి అని చాలామంది చెప్తున్నమాట. సో మీరేం చెప్తారు దీన్ని? ఇట్స్ అప్డేటెడ్ వరల్డ్, అందరు అప్డేట్ అవుతూ ఉంటారు. సో ఓటీటీస్ వచ్చిన థియేటర్ బికాస్ ఎవ్రీ డైరెక్టర్ హ్యావ్ అ డ్రీమ్. అంటే ఆయన స్క్రీన్లో చూసుకోవాలి నేమ్ అని చెప్పేసి ఉంటుంది. ఎన్ని ఓటీటీస్ వచ్చినా ఏమొచ్చినా థియేటర్ విల్ బి థియేటర్. ఎందుకంటే ఎవ్రీ ఆస్పైరింగ్ డైరెక్టర్ ఆర్ ఎడిటర్ టీమ్ అందరు అరుస్తూ ఉంటే చూస్తూ ఉండాలని వాళ్ళ డ్రీమ్ ఉంటుంది. సో
థియేటర్ ఎప్పటికీ థియేటరే. ఓకే, యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు ఆర్ మీకు ఇష్టమైన యాక్టర్స్ ఎవరు? ఆబ్వియస్లీ రాజమౌళి సార్, మళ్ళీ ప్రశాంత్ వర్మ గారు అండ్ ఆర్జీవి సార్ ఐ లవ్డ్. అండ్ రాజమౌళి సార్ విఎఫ్ఎక్స్ అంటే మా డాడీ టీవీలో విఎఫ్ఎక్స్ గురించి చెప్తే అర్థం కాదు ఇలా ఉంటుంది అని. బాహుబలి తర్వాత అచ్చా విఎఫ్ఎక్స్ అంటే ఇది. సో అప్పుడు ఓకే దీంట్లో లైఫ్ ఉంది బికాస్ ఆఫ్ నిజంగా చెప్పాలంటే రాజమౌళి సార్ వల్లనే నేను చదువుతున్నాను, నేను ఈ స్టేజ్లో ఉన్నాను. హీజ్ అ వన్. లేదంటే పేరెంట్స్కి అర్థం కాదు విఎఫ్ఎక్స్ అంటే ఏంటి, దాంట్లో లైఫ్ ఉందా లేదా అని. ఆయన సినిమా తీయడం వల్ల మాలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. మీరు ఒకవేళ డైరెక్టర్ అయితే ఏ హీరోతో వర్క్ చేయాలి? ఫేవరెట్ హీరో? నాకు అలా ఏం లేదు. ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ మై ఓన్ టీమ్ అండ్ ఓన్ హీరోస్. వర్క్ చేయాలి అంటే మేబీ రానా ఆర్ లేదు అంటే విశ్వక్సేన్ గారు, రానా గారు. అండ్ ఓకే, మీకు ఎలాంటి జానర్స్ అంటే ఇష్టం అండి? లైక్ చాలా జానర్స్ ఉంటాయి కదా మూవీస్లో, కామెడీ కానివ్వండి, థ్రిల్లింగ్ యాక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో మీకు ఏది ఇష్టం? హారర్ అండ్ థ్రిల్లర్ అండి. యా. అంటే ఇప్పుడు మీరు ఇందాక మీ నిఖిల్ అండ్ ఫ్రెండ్స్ చెప్పింది కూడా సమ్వాట్ కంపేరింగ్ ఎస్ అండ్ దిస్ హారర్ అంటే ఇలాంటి హారర్ ఎక్కడ చూసుండరు. ఆల్మోస్ట్ రియల్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా షార్ట్ ఫిల్మ్ చూస్తే అర్థమవుతుంది. షార్ట్ ఫిల్మ్ కూడా ఇట్స్ టోటలీ డిఫరెంట్ అండ్ ఫిలిమ్స్ కూడా టోటల్లీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ రియల్ కాన్సెప్ట్లో ఉంటుంది కాబట్టి యూ విల్ డెఫినెట్లీ ఫీల్ అసలు ఏంటి ఫిలిం ఏంటి. ఇట్స్ టోటల్లీ వర్త్ టు వాచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జనరల్గా ఈ ఎక్స్పో సింగర్స్కి ఎటువంటి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు? పర్టికులర్ సింగర్స్ అని కాదు, ఎవ్రీ ఫ్రేమ్ అంటే 24 క్రాఫ్ట్స్ అంటే 24 క్రాఫ్ట్స్ అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా టెక్నికల్గా ఒక డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక కెమెరామెన్ అవ్వాలన్నా వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఎక్కువ ఉంది. అంటే దీనిలో వర్చువల్ ఇంపార్టెన్స్, ఆ తర్వాత చాలా అంటే ఎస్పెషల్లీ కెమెరాస్కి సంబంధించినటువంటి గింబాల్స్, వాటికి లెన్సెస్, వాటికి టెక్నికల్ స్టఫ్ ఎక్కువగా ఉంది, మ్యాటర్ ఎక్కువగా ఉంది. మీరు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ గురించి వచ్చారు కాబట్టి నేను ఫస్ట్ అదే క్వశ్చన్. ఇందులో అంటే సినిమాలో మ్యూజిక్ కూడా ఒక పార్ట్ కదా. సో ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. పిజి విందా గారు is the DOP. He's conducting this Cinematica Expo actually. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. అంటే ఆల్ క్రాఫ్ట్స్ అంటే అన్నీ కూడా అంటే వాళ్ళకి అన్ని క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఒక్క చోట ఇక్కడ టెక్నికల్ మెటీరియల్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. చాలా నేర్చుకోవచ్చు. ఎంతోమంది అంటే ఆల్ క్రాఫ్ట్స్ నుంచి వచ్చేటువంటి టెక్నీషియన్స్, మెయిన్ టెక్నీషియన్స్కి వాళ్ళ యొక్క అడ్వైజర్స్ ఇస్తారు. వాళ్ళతో చాలా విషయాల్ని తెలుసుకోవచ్చు. ఎలా తీయాలి సినిమా, ఎలా తీయాలి, చాలా సున్నితమైనటువంటి టెక్నికల్ అంశాలని ఈ సందర్భంగా తెలుసుకొని అంటే ఒక ఔత్సాహికులు కదా వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సార్, ఇట్లాంటి టెక్నాలజీ ట్రెండ్స్ని మనము అవేర్నెస్ తీసుకోవాలన్నా, అంటే వాటి గురించి తెలుసుకోవాలన్నా ఇలాంటి వర్క్ షాప్స్ కండక్ట్ చేయడమో, లేకపోతే మీలాంటి పీపుల్లో ఇంటిమేట్ అయితే లైక్ మాలాంటి వాళ్ళతో, కామన్ పీపుల్తో, సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ సార్. సో ఫ్యూచర్ ఎలాంటి ప్లానింగ్స్ ఉండబోతున్నాయి అంటారు? డెఫినెట్గా మేము అందరికీ కూడా అంటే ఎవరికైతే ఆ ఇంతు ఉంటుందో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా యాక్సెస్లో ఉంటాము. డెఫినెట్గా అందరూ యాక్సెస్లో ఉంటారు. ఇది మీకు ఎంత ఇష్టం ఉంది, ఎలా చేయాలి అనేటువంటి, ఎంత తపన ఉంది అనేది దాని మీద మీరు వాళ్ళని ఎలా రీచ్ కాగలుగుతారు అనేది ఆధారపడి ఉంటుంది. డెఫినెట్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రయత్నించడం ద్వారా తప్పకుండా దొరుకుతుంది. అది తెలుసుకోవచ్చు, ముందుకెళ్ళచ్చు. డెఫినెట్గా బయట అన్నపూర్ణ స్టూడియోస్ ఇటువంటి వాటికి కొన్ని ట్రైన్ చేస్తూ ఉంటారు సార్. కంపేరింగ్ టు బయట ఉన్న క్లాసెస్ కంటే ఇక్కడ కామన్ పీపుల్ అఫోర్డ్ చేయలేరు, లైక్ మనీ వైజ్ చూసుకుంటే చాలా హ్యూజ్ అమౌంట్ అని అడుగుతున్నారు అని చెప్పేసి ఇక్కడ పీపులే చెప్పడం జరిగింది. సో దీని గురించి ఏం చెప్తారు సార్? అదేం లేదు, అది మనం ప్రయత్నించడం మీదనే ఆధారపడి ఉంటుంది. కొన్ని పర్టికులర్ అంటే ఒక సిలబస్ వైజ్కి వెళ్ళాలి అంటే కనుక అది దానికి ఒక టైము, దానికి ఒక ప్రొసీజరు, దానికి ఒక ఎక్స్పెండిచరు డెఫినెట్గా ఉంటుంది. అదైతే తప్పదు. కాకపోతే ఎన్నో రకాలుగా నేర్చుకోవచ్చు కదా, చాలా మార్గాలు ఉంటాయి నేర్చుకోవడానికి. అంటే ఒక పద్ధతిగా ఒక స్కూల్లో ఒక ప్రొసీజర్గా నేర్చుకోవడం అనేది ఒక పద్ధతి. అన్నపూర్ణ స్కూల్ కావచ్చు, రమనాయుడు స్కూల్స్ కావచ్చు, చాలా ఉన్నాయి స్కూల్స్. సో ఇప్పుడున్న యూనివర్సిటీస్లలో కూడా మీకు మీడియా అనేది పార్ట్ అయి ఉంది కాబట్టి అలా కూడా వెళ్ళొచ్చు. అప్పుడప్పుడు కండక్ట్ చేసే ఇలాంటి ఎక్స్పోజ్ ద్వారా కూడా కొంత సమాచారాన్ని మీరు పొందడం జరుగుతుంది, నేర్చుకోవడం జరుగుతుంది. మా కోసం ఒక 2 లైన్స్ ఏం పడాలి? నా ఫేవరెట్స్ చాలా ఉన్నాయి.
నాలో ఊహలకు నాలో ఊసులకు నడకలు నేర్పావు నాలో ఆశలకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిన్నటి నుంచి జరుగుతున్న సినిమాటిక్ ఎక్స్పో అన్నది చాలా వరకు కూడా చాలా పీపుల్కి రీచ్ అయిందనే చెప్పొచ్చు. ఎవరైతే ప్యాషనేట్గా ఉంటారో ఫిలిం ఇండస్ట్రీ వైపు రావాలని చెప్పి టెక్నాలజీ కానీ ట్రెండ్స్ని కానీ తెలియజేసుకోవాలి అనుకుంటే, వాటి గురించి ఇంకాస్త అవగాహన పెంచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఎక్స్పీట్ అండ్ ఈ ఎక్స్పో చాలా మందికి యూజ్ అవుతుందనే చెప్తున్నారు. అండ్ చాలా మంది యంగ్స్టర్స్ కూడా చాలా ప్యాషనేట్గా ఇక్కడికి వచ్చారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రాణించాలని, అలాగే స్క్రిప్ట్ రైటింగ్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ కెమెరాస్ ఎలా ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి, ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో మనం చాలా మందితో మాట్లాడాము ఈ రోజు నిన్న కూడా. చాలా మంది సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ మీదనే కాదు, అసలు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి మిషన్స్ ఉంటాయి, వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్న దానిపైన కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది పెట్టడం జరిగింది. అండ్ స్పెషల్గా పొలిటికోస్ టీమ్తో కూడా సురేష్ బాబు గారు కానివ్వండి, లేకపోతే మనకు వచ్చిన రాధాకృష్ణన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి ఎక్స్పోజ్ వల్ల యూత్లో ఉన్న టాలెంట్ కూడా ఇంకాస్త బయటపడుతుంది, వాళ్ళకి ఎప్పుడు మేమందరం సపోర్టివ్గా ఉంటామని చెప్పారు. సో హోప్ మీ అందరికీ కూడా ఈ షో నచ్చిందని అనుకుంటున్నాను. మరో షోతో మళ్ళీ మీ ముందుంటాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పొలిటికోస్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ నోవోటల్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.